చూడండి, ఏదో మనకి రాఖీ పండుగ రోజు రాఖీ కడతాం చూసారా, అలా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. తెలుసు, సబ్జా గింజలు మనం తీసుకుంటూ ఉంటాం వాటర్లో వేసుకోవడానికి. దాని యొక్క ప్లాంట్ అనమాట ఇది. ఈ మొక్కకు అసలు ఆకులు లేవు, ఫ్రూట్స్ రావు, ఏమీ లేదు, జస్ట్ అలా స్టెమ్స్తో ఉందన్నమాట. అండ్ ఈ మొక్క పేరు అయితే అందరూ రెగ్యులర్గా వేసుకోరు ఇంట్లో. మేము ఎప్పుడు కొన్నాం మమ్మీ? 1.5 yearకి ఫ్రూటింగ్ వచ్చింది. ఓకే, 1.5 year ముందు కొంటే ఇప్పుడు ఫ్రూటింగ్ వస్తుంది రెగ్యులర్గా. ఈ ప్లాంట్స్లో కాల్షియం ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది కాకరకాయ తింటే కీ అంటారు అంతే. ఇంకా హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎక్కడ ఉన్నామంటే మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్లో ఉన్నాను. మీలో మొక్కలు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఈ రోజు మా పేరెంట్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పేరెంట్స్ ఈ గార్డెన్ని మెయింటైన్ చేస్తారు. అమ్మి అబ్బాయి ఎదురా హాయ్ బోలో. చలో మమ్మీ, ఇదేంటి ఎంత పొడుగుంది? ములగ చెట్ట. ఓకే గైస్, ఇది చూసారు కదా, మ్యారీగోల్డ్ మొక్క అనమాట. తెలుగులో బంతి పువ్వు అంటారు. అండ్ అందరికి ఫేవరెట్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి గైస్, ఇది చూసారు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. అండ్ అందరూ రెగ్యులర్ గా వేసుకోరు ఇంట్లో. మేము ఎప్పుడు కొన్నాం మమ్మీ? 1.5 yearకి ఫ్రూటింగ్ వచ్చింది. ఓకే, 1.5 year ముందు కొంటే ఇప్పుడు ఫ్రూటింగ్ వస్తుంది రెగ్యులర్ గా. అండ్ పింక్ పల్ప్ ఫ్రూట్ అనమాట. ఇది ప్రెసెంట్ ఇప్పుడు పచ్చిగా ఉంది. అండ్ ముగ్గిన తర్వాత కూడా ఒకసారి మీకు పిక్స్ పెడతాను చూడండి. ఆల్రెడీ ముందు 10 కాయలు కాసినాయి అంట మా డాడీ. 15 అంట, అట్లా ఉంటది. నువ్వు తిన్నావు కదా అజీవ్? ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది, తీయగా ఉంది. గైస్, మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్ని మొక్కలు 1 by 1 ఒకసారి వినండి, ఓకేనా? సపోటా చెట్టు అది ఫ్లవర్ మీద ఉంది. ఫ్లవరింగ్ వస్తుంది. ముందు కాయలు పడ్డాయి, మళ్ళీ టమాటా. నెక్స్ట్ టమాటా పచ్చిగా ఉంది. ఎర్రగా అయిన తర్వాత 4 అనుకొని తినడం. యాపిల్ బేర్ అంటే ఏంటి? ఫ్రూట్స్ వచ్చినాయి ఎప్పుడు దాకా? ముందు వచ్చినాయి, తర్వాత పోత నథింగ్ బట్ ఫ్లవర్స్ గైస్. ఫస్ట్ ఫ్లవర్ ఆఫ్టర్ ఫ్రూట్. ఎర్ర గోంగూర ఇది మొన్నే కోస్తాము, మళ్ళీ చిగుతుంది. గోంగూర తింటారా ఫ్రెండ్స్ మీరు కూడా? కరివేపాకు. ఇదేంటిది? వంకాయ అండి గైస్. ఏ వంకాయ ఇది? బ్లూ వంకాయ, తెల్ల వంకాయ అండి గైస్. తెల్ల వంకాయ వంకాయ చేసుకోవడానికి విత్తనాలకైనా వదిలేసేది. ఓకే ఓకే. అంజీర్ చెట్టు ఇది రూలింగ్ చేశాను. ఇదిగో చిన్న కాయల్లాగా వస్తున్నాయి. ఎర్రపచ్చలి అంటే వండుకుంటారు. ఆకుకూర ఎర్రబచ్చలి. చిక్కుడు ఈ మధ్యనే వేసాను. ఇంకా చిక్కుడుకాయ క్రీపర్ అన్నమాట. మమ్మీ ఇదేంటి? ఇది రాఖీ ఫ్లవర్ లా ఉందంటే ఫ్యాషన్ ఫ్రూట్. ఫ్లవర్స్ ఇలాగ ఉంటది. ఓకే, ఫ్యాషన్ ఫ్రూట్ అండ్ ఫ్రెండ్స్ చూడండి, ఏదో మనకి రాఖీ పండుగ రోజు రాఖీ కడతాం చూసారా, అలా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ బొల్లాలు మామిడి, మ్యాంగో ట్రీ, తమలపాకు ఫ్రెండ్స్. ఇది షేప్ చూస్తారా, హార్ట్ షేప్. గైస్, ఒకసారి ఈ మొక్క చూడండి. ఈ మొక్క చాలా వెరైటీగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి మొక్క చూసారా? నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈ మొక్కకు అసలు ఆకులు లేవు, ఫ్రూట్స్ రావు, ఏమీ లేదు, జస్ట్ అలా స్టెమ్స్తో ఉందన్నమాట. అండ్ ఈ మొక్క పేరు అయితే పెన్సిల్ క్యాక్టస్ అంట. చాలా వెరైటీగా ఉంది. ఇలాంటి మొక్కనైతే నేను ఎప్పుడూ చూడలే. వావ్, సూపర్ ఫ్రెండ్స్. ఇది టర్మరిక్ ప్లాంట్. మనం టర్మరిక్ పసుపు ఉంటది కదా, ఈ ఫ్లవర్స్ పత్రం. ఏ ఫ్లవర్స్ ఇవి? క్రాటన్ ఫ్లవర్స్. చాలా మంది ఇంట్లో ఉంటది, అట్రాక్టివ్ గా ఉంటది అన్నమాట కలర్. నైస్. ఇదేంటిది? జాంకాయలా ఉంది. వావ్, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఇంట్లో చిన్నప్పుడు చాలా జాంకాయ చెట్లు ఉండేవి. ఫ్లవరింగ్ వస్తుంది పైన, అదిగో పోతా. అది
ఫ్రెండ్స్ ఇది స్వీట్ లెమన్ ఫ్రెండ్స్. అండ్ ఇది పచ్చిగా తినేచ్చు అండ్ చాలా బాగుంటుంది అంట. ఒకసారి చూద్దాం, టేస్ట్ చెప్తాను. అంత పుల్లగా అయితే లేదు, స్వీట్గా ఉంది. నవ్వు తిను, తినేసి చెప్పాలి. నవ్వు ఎలా ఉంది? ఎలా ఉంది? లెమన్ అయితే మనం ఎలా తినగలుగుతామా గైస్? మనం అంటాం, బట్ నేను అనలేదు. అంటే మీరే అర్థం చేసుకోవాలి ఇది ఎంత స్వీట్ ఉందో. బాగుందా? స్వీట్ లెమన్ స్వీట్గా ఉంది అయితే. నైస్ నైస్. మమ్మీ ఏ ఫ్లవర్ ఇది? ఏ ప్లాంట్ ఇది? చెర్రీసా? చెర్రీస్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది రెడ్ చెర్రీస్ ఉంటది. గోచిక్కుడు మొక్క ఇది. ఇప్పుడు వర్షానికి పడిపోయింది. గోచిక్కుడు ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్స్. ఇది నేను ఒకసారి తిన్నాను ఎప్పుడో లాస్ట్ టైం. చాలా బాగుంది మొక్క అయితే. స్టార్ ఫ్రూట్ మరం మొక్క అంటారు. మరం మొక్క వాసన చాలా బాగా వస్తుంది. స్మెల్ చాలా బాగుంటది. వాటర్ యాపిల్ ఫ్రెండ్స్. ఇది ఈ ప్లాంట్ అయితే వాటర్ యాపిల్. దాన్ని ఏమంటాం? గులాబ్ జామున్ అంటాం కదా, ఆ ప్లాంట్ అన్నమాట ఇది. ఇది గులాబీ మొక్కలు. ప్రజెంట్ పెద్ద వర్షం వచ్చింది కాబట్టి కొంచెం నీరసం అయిపోయినాయి అన్నమాట మొక్కలు ఇవి. నెక్స్ట్ ఇదేంటి? ఇది కాకరకాయ క్రేపర్ ఫ్రెండ్స్. ఇది కూడా మొన్నే తీసాము. బాగుంటది కాకరకాయ. కాకరకాయ తింటే కీ అంటారు అంతే. ఇంకా మమ్మీ ఏంటిది? కొండ మామిడి వస్తుంది వెరైటీ. ఓకే, కొండ మామిడి అంటే ఏంటి? మామిడికాయ? మామిడిలు వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయంట. ఇచ్చుకున్నాను, ఇంకేం వేయలేదు. ఓకే, కొండ మామిడి అన్నమాట. ఇదేమో దానిమ్మ. దానిమ్మ, వావ్. పోమోగ్రానైట్. ఇంకా పిందులు వేస్తుంది ఇప్పుడు, చిన్న పిందులు. మొన్న 3 కాయలు కోస్తాము. ఇప్పుడు మళ్ళీ వేస్తుంది పిందులు. పోమోగ్రానైట్ ఫ్లవర్ అన్నమాట ఇదైతే. ఏంటంటే ఇది బొబ్బర్లు. బొబ్బర్లు క్రీపరా? క్రీపర్ దిక్కుతుంది. ఓకే, బొబ్బర్లు కూడా కర్రీ అన్నమాట. బొబ్బర్లు కర్రీ అంటారు. నల్లేరు. నల్లేరా? నల్లేరు అంటే? నల్లేరు అంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పచ్చడి తింటారు చేసుకుని. ఓకే, బోన్స్ అది బాగుంటుంది. ఓకే. ఈ ప్లాంట్స్ లో కాల్షియం ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది నల్లేరు అంటారంట. ఇది గోరింటాకు. గోరింతాకు, వావ్. గోరింతాకు అయితే ఫేవరెట్ ఇంకా లేడీస్ కి. గోరింతాకు మొక్క అయితే వేసుకుంటారు ఎవ్రీ పండగకి వేసుకోవడానికి, ఎర్రగా పండడానికి, మంచి మౌట్ రావాలని చెప్పి వేసుకుంటారు అనమాట గోరింతాకు. నీకు వచ్చారా ఆసిఫ్ మంచి పిల్లం? వచ్చారుగా. ఇది బెండకాయ ఫ్రెండ్స్. ఇది బెండకాయ చూడండి ఎలా ఉందో. బెండకాయ ప్లాంట్ అనమాట. చాలా మందికి బెండకాయ ప్లాంట్ కూడా తెలియదు. ఏదో క్రేపర్ అనుకుంటారు, కానీ ఇది క్రేపరేనా మమ్మీ? క్రేపరే చెట్టు. ఇది బెండకాయ చెట్టు. ఓకే, బెండకాయకి పాదులు ఉండవా? వాకాయ చెట్టు ఇంకా వేయలేదు, పువ్వులు వేస్తుందంటే. వాకాయ చెట్టు పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉంటాయి అన్నమాట. తులసి చెట్టు. తులసి చెట్టు. ఆనపకాయ క్రేపర్. ఇది ఆనపకాయ క్రేపర్ వేసాను, ఎక్కుతుంది. నైస్. ఫ్రెండ్స్ ఇది పుదీనా. అందరికి చాలా ఇష్టం పుదీనా. మింట్ అన్నమాట. కొన్నగంటి ఆకు. కొన్నగంటి ఆకు ఇది వండుకుంటారు. ఆకుకూర ఇది. ఇది చింత చిగురు. మనం మార్కెట్కి వెళ్ళిన తర్వాత చింత చిగురు కావాలంటారు. దేంట్లో బాగుంటది? మధుల్లా? మధుల్లో చింత చిగురు కాంబినేషన్ చాలా బాగుంటది. మధుల్లో చింతకూర. సబ్జా ఫ్రెండ్స్. సబ్జా మనకు తెలుసు. సబ్జా గింజలు మనం తీసుకుంటూ ఉంటాం వాటర్లో వేసుకోవడానికి. దాని యొక్క ప్లాంట్ అన్నమాట ఇది. చూసారా? ఇది స్మెల్ కూడా చాలా బాగుంటది. చాలా బాగుంది. సమ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పీలిస్తే. పీల్చినవ్వు నువ్వు. బాగుందా స్మెల్? వావ్, చాలా బాగుంది. లెమన్ గ్రాస్. ఇది లెమన్ గ్రాస్ ఫ్రెండ్స్. ఇది టీ కాసుకుంటారు. టీ అంటే ఏంటి? అలా కాసుకుంటారు? టీలో వేసేయడమే. టీలో వేసుకోవచ్చు. ఏమైనా ఫ్లేవర్ వస్తుందా ఆంటీ? చాలా బాగుంటది.
ఓకే, ఫిల్టర్ చేసుకొని Wow. చాయ్ వేసుకొని తాగాలి. స్మెల్ కూడా బాగుంది అజిక్, చూడు ఒకసారి. టీ ఫ్లేవర్ వస్తుంది కదా, టీ ఫ్లేవర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది టీ ఫ్లేవర్ అందరికీ తెలిసిందే, ఇది అందరికీ తెలిసిందే. అలోవెరా మొక్క అనమాట. అలోవెరా జెల్ వాడతాం కానీ ప్లాంట్ అయితే చాలా మంచిది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది, ఆర్గానిక్గా కూడా ఉంటుంది. ఏంటి ఇలా ఉంది ఇంత పెద్ద ఉంది? పసుపు ఇందాక అక్కడ చూసాను ఫ్రెండ్స్. ఓకే, మెడిసిన్ కి యూజ్ అవుతుంది. సో మనకి పసుపు అనేది కింద మామూలు పసుపు, ఇది నల్ల పసుపు మట్టి కింద వస్తుంది, మట్టిలో వస్తుందండి ఫ్రెండ్స్. పసుపు ముద్ద అనేది పసుపు ముద్ద. పసుపు ముద్ద కాదు, పసుపు చెక్క. అదే వాట్ ఐ మీన్ ఇస్ యు మీన్. ఏ మొక్క మా మీది? లక్ష్మణాఫలం. క్యాన్సర్ వాళ్ళకి చాలా మంచిదంట. క్యాన్సర్ వాళ్ళకి చాలా మంచిదంట. మనకి సీతాఫలం తెలుసు అందరికి, ఆకులు కూడా యూజ్ చేస్తారంట ఇది. ఓకే, దీని లీవ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి మనకి. అది అంటే నీటిలో వేసుకుని కషాయంలా తాగుతారంట. ఓకే, నీటిలో వేసుకొని కషాయం తాగుతారు. అండ్ మనకి సీతాఫలం తెలుసు. సీతాఫలకి 3 అన్నదమ్ములు అనమాట. సీతాఫలం అన్నదమ్ములు కాదు, సమ్ రిలేటివ్స్, కజిన్స్. సీతాఫలం, రామఫలం అండ్ లక్ష్మణ ఫలమా, కనకాంబరం ఫ్రెండ్స్. ఇది చామదుంపల మొక్క. చామదుంపలా? అదే పుప్పల చామదుంప. చామదుంప లీవ్స్ కూడా పప్పులో వేసుకుంటారు, మంచిది. ఓకే, సో అది ఫ్రెండ్స్ మా మినీ గార్డెన్. మా మినీ గార్డెన్లో ఏ ప్లాంట్ ఆర్ ఏదైనా ఫ్రూట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాను నేను. చలో బాయ్ బాయ్ బోలో బాయ్.